హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెరదమ లైఫ్ స్టైల్. సాయిబాబా గుడిలో ఇప్పుడు దసరా నవరాత్రులు కదా అండి. ప్రతిరోజు అమ్మవారి అలంకరణలు బాగా చేస్తూ ఉన్నారనమాట. అయితే గుడి లోపల గుడి బయట కూడా అలంకరణ చేస్తారు. ఇక్కడ వచ్చేసి గుడి బయట స్వామివారి విగ్రహాలని పెట్టారు. సీతారాముల వారు, లక్ష్మణుడు విగ్రహాలను ఇక్కడైతే పెట్టేశారండి. ఈ ప్లేస్లో ప్రతిరోజు ఒక విగ్రహం చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ పక్కన వచ్చేసి హనుమంతుల వారు ఉన్నారనమాట. ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూడండి. పక్కనే వచ్చేసి గజేంద్రుడు సీతారాముల వారి దగ్గర. గుడి లోపలికి వెళ్ళే దారిలో స్టెప్స్ పైన ఇటు సైడు అటు సైడు గజేంద్రులను అయితే పెట్టేశారండి. చూడండి, నిజంగా చాలా పెద్ద గజేంద్రుని చూసినట్టే ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే చాలా పెద్ద గజేంద్రులనే తీసుకొచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో. లోపల వచ్చేసి అమ్మవారి అలంకరణ దగ్గర అన్నమాట ఈ వీడియో. చూడండి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే. ఈరోజు గజలక్ష్మి దేవి అమ్మవారు అలంకరణ చూడండి చాలా బాగా చేశారు. ఇక్కడ కానీ లోపల చిన్న గజేంద్రులను పెట్టేశారు అమ్మవారి దగ్గర. అలంకరణ చాలా చాలా బాగా చేశారండి. కానీ ఈ అలంకరణ వెనుక చాలా కష్టం ఉంటుందన్నమాట. చూడండి చాలా బాగుంటుంది. అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. డెకరేషన్ అంత బాగా చేసేసారు. ఈరోజు గురువారం కదా అండి, దసరా నవరాత్రులలో స్పెషల్గా చేశారనమాట డెకరేషను. ఇక్కడ స్వామివారి విగ్రహం ఒక్కటే ఉంటుంది, కాకపోతే ఒక టెంపుల్ లాగా కట్టేశారనమాట చుట్టూరు. అదంతా మిర్రర్తో బాగా, అంటే అక్కడున్న బాక్సులలో మిర్రర్తో మళ్ళీ డిజైన్ చేశారనమాట. అది సరే కనిపించడం లేదు వీడియోలో. డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుందండి. స్వామివారికి ఈరోజే ఏదో ఒక గుడి మళ్ళీ కొత్తగా కట్టినట్టు ఉంది. గుడిలోనే గుడి కట్టినట్టు ఉంది చూడటానికి. చూడండి ఎంత బాగా కట్టేశారో. స్వామివారు వెలిగిపోతున్నారు కదా, చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగా డెకరేషన్ చేశారనమాట. అక్కడ దగ్గర ఉండి చూస్తే ఇంకా చాలా చాలా బాగుందండి చూడటానికి. ఈరోజు గురువారం కదా అండి, సాయిబాబా వారి పల్లకి సేవ ఉంటుందన్నమాట రాత్రి 7:30కి. చూడండి పల్లకిని కూడా ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ లోపల సాయిబాబా వారు ఉన్నారు చిన్నగా. చూడండి పల్లకి ఎంత బాగా అలంకరించారో గజమాలతో. పూలమాలని, పెద్ద పెద్ద మాలలని గజమాల అని కూడా అంటారండి. చూడండి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. తెలియని వాళ్ళు తెలుసుకోండి చూసి. నవరాత్రుల టైంలో అయితే సాయిబాబా గుడిలో గుడి లోపల కానీ గుడి బయట కానీ చాలా బాగా అలంకరణలు చేస్తారండి. ఇక్కడ చూడండి డెకరేషన్ అయితే ఎందులోనూ తగ్గదనమాట. అస్సలు ఎంత నైస్గా ఉంటుందంటే డెకరేషన్ చూడటానికి అంత నైస్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కమిటీ మెంబర్స్ మెయింటెనెన్స్ కానీ చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఈ గుడిలో. నేను ఈ గుడికి సేవ చేయడానికి వెళ్తూ ఉంటానన్నమాట. అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తారు నాకు. ధనలక్ష్మి ధనమ్మ అనుకుంటా బాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. నేను మా పాప గురించి అయితే ఈ గుడికి సేవ చేయడానికి వెళ్తూ ఉంటానండి. ఎవరైనా సరే ఒకసారి ఏదైనా ఒక గుడికి సేవ చేయడానికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా దేవుడు సేవ చేసేదానికంటే ఇంకేం కావాలి మనకు, అంతకంటే అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.